నారా లోకేష్ గారు ఇంతకు ముందు గూగుల్ కంపెనీ కూడా రాకముందు ఇట్లా ఢిల్లీ వెళ్ళటం, ఆ తర్వాత బయటికి వెళ్ళటం, ఆ తర్వాత మనం గూగుల్ ని చూసాం సార్. ఇప్పుడు కూడా ఢిల్లీ తర్వాత అమెరికాకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది సార్. అలాంటి బడా కంపెనీలు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మనం? నారా లోకేష్ అమెరికా పర్యటన, కెనడా పర్యటన ఇవాళ ఆంధ్రప్రదేశ్ దృష్టే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం ఇవాళ లోకేష్ వైపు చూస్తారు. అవును సార్. ఎందుకంటే లోకేష్ చొరవ, అతని పట్టుదల కరెక్ట్గా మనం చూసాం. ఏంటి, లాస్ట్ అక్టోబర్లో కూడా అమెరికా వెళ్ళారు. ఎస్ సార్. అక్టోబర్లో అమెరికా వెళ్ళి అక్కడ ఏంటి ఐటీ సెనర్జీ సర్వ్ అనేటటువంటి ఆ ప్రతినిధుల సభకు హాజరయ్యారు. అక్కడ దగ్గర దగ్గర 25 దేశాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అప్పుడు అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాడు. ఎస్ సార్. 2024 అక్టోబర్లో అమెరికా పర్యటన. ఇది ఈ ప్రభుత్వం గెలిచిన వెంటనే వీళ్ళు అమెరికా పర్యటనలో మరి లోకేష్ ఆ రోజు ఏంటి వీళ్ళందరినీ కలిశాడు. సత్య నాదెళ్ల ఒక సింపుల్ మెయిల్ పెట్టాడంట అప్పుడు, ఏంటి సత్య నాదెళ్లకి ఎస్ సార్. వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చాడు. మరి కలిశారు అక్కడ ఐటీ ఎనర్జీ సర్వ్లో. ఇటు ప్రియా సుబ్రహ్మణ్యంతో కలిశాడు, ఇటు ఇందిరా నూయితో కలిశాడు, ఆ, శివరాజ్ నాడార్తో కలిశాడు. ఆ, అనేక మంది ఐటీ కంపెనీల ప్రతినిధులను అతను కలవడం, గూగుల్, మైక్రోసాఫ్ట్, మరి అవన్నీ కూడా మనం చూసాం. ఎస్. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ దావోస్ లో మళ్ళా చంద్రబాబు లోకేష్ ని కలిశారు. అవును. ఇప్పుడు వాళ్ళు కూడా ఇవాళ క్వాంటమ్ వ్యాలీలో మేము క్వాంటమ్ సెంటర్ పెడతామని ముందుకు వచ్చింది, ఏది మైక్రోసాఫ్ట్. ఎస్. అదే కాదు, వాళ్ళు ఒక డేటా సెంటర్ కూడా పెడతామంటున్నారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మీరు చెప్పారు ఇందా, అవును. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ అది ఒక పెద్ద గేమ్ చేంజర్. ఏంటి, దగ్గర దగ్గర 138,000 కోట్ల పెట్టుబడులు. ఎస్ సార్. ఒక గూగుల్ డేటా సెంటర్ అదొక్కటి రావటమే కాదు, దాని ద్వారా ఏంటి 13 దేశాలకి సీ కేబుల్ వేస్తున్నారు. సుందర్ పిచాయ్ ఆ మధ్య మాట్లాడారు. ఏమని మాట్లాడాడు సుందర్ పిచాయ్ కూడా? సుందర విశాఖలో మేము అక్కడ పెడుతున్నాం డేటా సెంటర్ అంటూ ఇవాళ డేటా సిటీగా విశాఖ మారుతోంది. ఎస్ సార్. బ్రూక్ ఫీల్డ్ అనేది అది కూడా ఒక డేటా సెంటర్ పెడుతోంది. ఎక్కడ, విశాఖపట్నంలో. వాళ్ళు కూడా 1,50,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి దానికి కూడా. అదే విధంగా మరి ఈ రెండే కాదు, ఇంకా సిఫీ టెక్నాలజీస్ వాళ్ళు ఒక డేటా సెంటర్ పెడుతున్నారు. అసలు రిలయన్స్ డేటా సెంటర్ అది 1,00,000 కోట్లతో పెడుతున్నారు. నేను అంటోంది అదే, ఏది డేటా సిటీగా ఇవాళ విశాఖపట్నం మారుతున్న నేపథ్యంలో 6,00,000 కోట్ల పెట్టుబడులు ఒక్క ఈ డేటా రంగంలో తీసుకురావాలి. 6,000 మెగావాట్ల డేటా కెపాసిటీ అక్కడ పెంపొందించాలని ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యంలో విశాఖ అనేది వాళ్ళేంటి పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోంది. రేపు ఎస్ సార్. 12వ అవును. తారీఖు అక్కడ ఏంటి కాగ్నిజెంట్ భూమి పూజ కూడా చేస్తున్నారు. అవును. అంటే జూన్లో వస్తుంది అనుకున్నటువంటి కాగ్నిజెంట్ 6 నెలల ముందే వస్తుంది. రేపే మరి వాళ్ళు కార్యకలాపాలు అక్కడ ప్రారంభిస్తున్నారు. టీసీఎస్ కార్యకలాపాలు కూడా 12 నుంచే ప్రారంభిస్తున్నారు. ఎస్ దానికి సార్. అటెండ్ అవుతాడు లోకేష్. ఈలోపు అమెరికా పర్యటన, ఏది 6వ తారీఖు డలాస్లో పర్యటిస్తున్నారు. అక్కడేంటి, అక్కడేదో తెలుగు డయాస్పోరా మీటింగ్ అటెండ్ అవుతాడు 6వ తారీఖు. 8, 9 తారీఖుల్లో శాన్ ఫ్రాన్సిస్కో అక్కడ గూగుల్ ప్రతినిధులను కలుస్తాడు. ఆ ఎస్. తర్వాత 10వ తారీఖు కెనడా వెళ్తున్నాడు, టొరంటోలో అక్కడ ఐటీ ప్రతినిధులతో భేటీ. అంటే ఏదో రకంగా ఇక్కడికి ఇవాళ పెట్టుబడులు తీసుకురావాలి. మనం చూసి క్వాంటమ్ వ్యాలీగా మరి అమరావతి మారుతోంది. ఎస్ సార్. ఏఐ సిటీగా అమరావతి ఏర్పాటు అవుతాంది. అటు రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఇటు విశాఖపట్నం ఇవాళ గేట్వే ఆఫ్ ఇండియాగా మారుతోంది. ఏంటది, ఆర్థిక రాజధాని కాదు. ఇటు పశ్చిమ తీరంలో ముంబై ఎలాగో, ఇటు తూర్పు తీరంలో ఇవాళ మరి గేట్వే ఆఫ్ ఆగ్నేయ ఆసియా అంటున్నారు దీన్ని, విశాఖపట్నాన్ని. ఆ? అదే కాదు, ఇప్పుడు ఇవాళ రాయలసీమ ఏంటి ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా మారుతోంది. రాజ్నాథ్ సింగ్ ని అక్కడ మరి కళ్యాణి ఫోర్జీ మరి ఆ కంపెనీలు ఇనాగరేషన్ భూమి పూజకు రమ్మని నిన్న టీజీ భరత్ ఢిల్లీలో కలిశారు, అభ్యర్థించాడు. ఎస్ సార్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా మరి అక్కడ ఏమన్నా శంకుస్థాపనలు జరుగుతాయా అంటే, ఇవాళ ఏరోస్పేస్ సిటీగా, డ్రోన్ సిటీగా మరి మారుతోంది కర్నూలు. ఎస్ సార్. అదే అవును. కాదు, అన్నిటినీ ఇవాళ
అక్కడ తెలియజేసి రేపటి పర్యటనలో లోకేష్ బాబు అటు కెనడాలో కావచ్చు, ఇటు అమెరికాలో కావచ్చు, శాన్ ఫ్రాన్సిస్కో, ఈ డాలస్లో మరి అక్కడ పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ కంపెనీలని ఇక్కడ పెట్టుబడులు పెట్టమని కోరడం. ఎందుకంటే లాస్ట్ అమెరికా టూర్ సక్సెస్ అయింది. ఎస్ సార్. 2024 అక్టోబర్లో లోకేష్ టూర్ ఎంత సక్సెస్ అయిందో ఉమ్. ఇవే ఉదాహరణ. ఏది గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, లేకపోతే బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ మనం చూసాం. ఇంత గొప్పగా ఇవాళ ఇమేజ్ బిల్డప్ అవుద్దని, జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకుంటుందని మనం ఊహించలేదన్నమాట. ఎస్ సార్. కేవలం 18 నెలల్లోనే ఇన్ని అద్భుతాలు జరిగాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉమ్. రేపటి అమెరికా పర్యటన మరి ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో. ఎస్ సార్. లోకేష్ రేపు అమెరికా పర్యటనలో అటు డాలస్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో, లేకపోతే కెనడా పర్యటన టొరంటోలో మరి ఇంకెన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తాడో. ఏదైనా ఇవాళ ఒక తుఫాన్, ఎస్ ఏది సార్. అవును. లోకేష్ ఇవాళ ఒక సునామీ లాగా మారాడా? ఏంటి ఉమ్. దేశాలను చుట్టేసి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతమంది ఐటీ మంత్రులను చూసాం. ఎస్ సార్. ఫస్ట్ టైం లోకేష్ ఇవాళ ఏంటి అతని యొక్క ఫంక్షనింగ్, అతను ఏ విధంగా ఆకర్షిస్తున్నాడు. అటు దావోస్లో తండ్రికి తగ్గ తనయుడు, మరి తండ్రిని మించిన తనయుడు అవుతాడా? చూడాలి ఏ విధంగా అతను ఎమర్జ్ అవుతాడు, ఏ విధంగా అతను మరి ఒక గేమ్ చేంజర్ అవుతాడు ఆంధ్రప్రదేశ్కి అనేది ఇవాళ చర్చ. ఓకే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే.